అవని, పుడమి, కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. సరే, కందిది 6 నెలల పంట, 180 రోజుల పంట. ఇది విత్తనం పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా క్రాప్ అయిపోయింది. ఇప్పటివరకు మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ వాడారు. ఫస్ట్ దుక్కులో అవని ఎకరానికి 80 కేజీలు, ట్రైకోడర్మా 5 కేజీలు, సూడోమోనాస్ మన ప్లిక్ 5 కేజీలు, బాసిల్లస్ సబ్సిడీ బ్యాక్టీరియా సర్వర్ 5 కేజీలు ఫస్ట్ దుక్కులు వేయడం జరిగింది సార్. దుక్కులు వేసిన తర్వాత మళ్ళీ విత్తనం పెట్టారు. విత్తనం పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ 20 రోజులకి మొక్క మొలిసిన తర్వాత 45 రోజులకి ఏం చేశారంటే కొకోలి వచ్చి 20 కేజీలు, పొడమి 10 కేజీలు, సిఎన్ 10 కేజీలు, మెగ్నీషియం 5 కేజీలు, మొత్తం అంతా కూడా మన ప్రోడక్ట్స్ సార్. అలా 3 సారి స్ప్రేయింగ్ కూడా మనది రాక్ స్టార్ ఒకటి, ప్రోమోషన్ ఒకటి, జోకా ఒకటి స్ప్రే చేశారు. పంట అయిపోయింది. ఇప్పుడు పంట ఏంటంటే ఇంకా పంట పండింది తవ్వాలి సార్. అది ఇప్పుడు ఈ మన కంపెనీ ప్రతిభా కంపెనీ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత ఈ కాండం చూసినట్టయితే కింద నుంచి పైకి ఈ కాండం ఎంత లావు వస్తుందో ఆ లావుని పెట్టి మనకు ఓట వస్తుంది, లోపల దిగుబడి వస్తుంది. కంద సైజుని బట్టి రావాలి సార్. ఈ కంద మొక్క చూసుకున్నట్టు కింద నుంచి పైకి అరటి చెట్ల మంచి బొంద కూడా బాగా వచ్చింది. దీన్ని బట్టి మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ కంద అసలు ఎంత వచ్చిందో ఓట అనేటువంటి తవ్వు చూద్దాం సార్. ఒకసారి తవ్వుతున్నాం మనం, ఎంత వస్తుందో చూద్దాం సార్ ఒకసారి. అన్నీ కూడా కంపెనీ ప్రతిభా ప్రోడక్ట్స్ సార్, వేరే ప్రోడక్ట్స్ వాడలేదు దీనికి. స్టార్టింగ్ నుంచి కూడా కొకోలి కానీ, మెగ్నీషియం కానీ, మ్యాగ్నేటు, టాప్సిన్, కాల్షియం, అలాగే పొడమి, స్టప్పు మొత్తం అన్నీ కూడా వాడారు. అన్నీ వాడిన స్ప్రేయింగ్ కూడా పైన రాక్ స్టార్ 2 టైమ్స్ స్ప్రే చేయడం జరిగింది, కొకోలి స్ప్రే చేయడం జరిగింది. తవ్వండి సార్, ఇంకా చూద్దాం సార్ ఇప్పుడు ఎంత వచ్చిందని చూపిస్తాను మీకు. రైతు అనుకోవడం అంటే 3 నుంచి 4 కేజీలు వస్తాం అనుకుంటున్నాడు. ఈయన గత 2 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నాడు సార్. ఈయన ప్రతి 2 సంవత్సరాల నుంచి కొకోలి, పొడమి అసలు ఆప్టింగ్ లేక వాడతాడు. అలాగే టాప్సింగ్ కానీ, సిఎన్, కాల్షియం కానీ ఆల్పడ్స్ వాడతాడు. ఫస్ట్ 1 ఇయర్ అనేది పెద్ద ఏం కనపడలేదు ఆయనకి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత ఈ ఈల్డింగ్ చూస్తే ఈయన వల్ల ఇంకో 10 మంది రైతులకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. చూడండి సార్, తవ్వి కొద్ది దుంప అసలు ఎక్కడ తగ్గట్లేదు. చూడండి సార్, ఒకసారి దుంప మనం తవ్వే కింద వేరు వేస్తే కానీ దుంప సైజు కానీ ఇలా పట్టుకోండి సార్. ఒకసారి లేపండి ఇలాగా. కింద వేరు కూడా దుంప సైజు ప్రతి వేరు వస్తుంది, చాలా దృఢంగా వచ్చింది సార్. ఇది చెట్టు ఇదిగో సార్, ఇది వేరు చూసుకోండి. ఇదంతా దుంపే సార్. ఇది వేరు వేస్తే కూడా చాలా దృఢంగా బలంగా వస్తుంది సార్. అది మనం వేసినటువంటి ప్రతిభా ఎరువులు ఓన్లీ ప్రతిభా ప్రోడక్ట్స్ సార్. వేరే కంపెనీ ప్రోడక్ట్స్ ఏం వాడకుండా ప్రతిభా ఉత్పత్తులు ఓన్లీ కొకోలి, పొడమి, అవని, ట్రైకోడర్మా, సూడోమోనాస్, సర్వర్, అలాగే మన స్టప్, ఫార్ములా 7 మొత్తం అన్నీ వాడిన ఫీల్డ్ సార్. ఇది వేరు చూడండి సార్, మొత్తం కందంతా వేరు. అసలు వేరు పట్టి ఎంత బలంగా వచ్చిందంటే ఎంత వేరు సార్. ఇది చాలా బలంగా ఉంది వేరు కూడా సార్. చూశారు కదా ఈ దుంప, ఈ మొక్క సార్. ఇది ఒక మొక్క వచ్చింది మ్యాగ్జిమం వచ్చేటికి 4 నుంచి 5 కిలో రావచ్చు. ఇది మీకు ఇంకా కాటా పెట్టి కూడా మీకు చూపిస్తాం. మేము ఇప్పుడు కాటా పెట్టిన తర్వాత ఎంత వేడి వచ్చిందో కూడా చెప్తాం. మనం పొలంలో అనుకోవడం ఏంటంటే 2 నుంచి 3 కేజీలు వద్దాం అనుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని కాటా పెడతాం మనం. ఇప్పుడు కాటా పెడతాం సార్. కాటా చూసినట్టయితే మనం కాటాలో 4,880 వచ్చింది సార్. ఇది 5 కేజీలు వచ్చింది. పొలంలో చూసిన దానికి దీనికి మనకి 2 కేజీలు పెరిగింది వెయిట్. ఇది ప్రతి చైన్ అంతా కూడా ఇదే పొజిషన్లో ఉంది. ఎలా ఉంటే ఎకరానికి 70 పుట్లు, 70 నుంచి 80 పుట్లు వస్తాయి ఈల్డింగ్. ఇది అన్ని దుంపలు కానీ ఇదే సైజ్ వస్తే 70 పుట్లు తగ్గుతుంది సార్. ఇప్పుడున్న రేటుకి ప్రజెంట్ 11,000 ఉంది సార్. ఇది ఇంకా 15 నెలల దాకా పెరుగుద్ది అంటున్నాడు. రైతుకి 70 పుట్లు పడినా కూడా ఇంచుమించు ఎకరానికి 10 నుంచి 12 లక్షలు వచ్చే ఆదాయం ఉంది. ఒక 5 లక్షలు ఖర్చు పోయినా, 6 లక్షలు పోయినా ఎకరానికి నాకు ప్రాఫిట్ 6 నుంచి 7 లక్షలు ప్రాఫిట్ కనపడుతుంది. కేవలం ప్రతిభా బయోటెక్ కంపెనీ ప్రోడక్ట్స్ వాడడం వల్లే నాకు ఈ దిగుబడి వచ్చింది తప్ప నీ వేరే వాడి దాంతో దిగుబడి చూపించలేవని కాదు. కానీ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఈ సంవత్సరం మంచి అనుకున్న దిగుబడి సాధించగలిగాను నేను. దానివల్ల సాధించాను అంటే దానికి మెయిన్ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్సే. ఆల్పడ్స్ అన్ని వాడడం వల్ల ఇది నాకు ఈ దుంప ఈ టైప్ వచ్చింది సార్ అని రైతు చెప్తున్నాడు.
సార్ మనం ఈరోజు కృష్ణా జిల్లా ఒల్లూరు మండలం భద్రాజపాలెం విలేజ్లో ఉన్నాం. సార్పంచ్ సుదర్శన్ రెడ్డి గారు ఈయన వచ్చేటప్పుడు 5 ఎకరాలు, 2 ఎకరాలు కంద, 3 ఎకరాలు పసుపు పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మన కంపెనీ ప్రొడక్ట్స్, ప్రతిభా బయట కంపెనీ ప్రొడక్ట్స్ కూడా ఆల ప్రొడక్ట్స్ అన్నీ కూడా సాయిల్ వేసి చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే కందకి స్టార్ట్ నుంచి కూడా దుక్కు నుంచి కూడా ఒక ఎకరానికి 80 కేజీలు అవని, 10 కేజీలు ట్రైకోడర్మా, 10 కేజీలు సుడోమోనాస్, 5 కేజీలు సర్వరు అవనీలో మిక్స్ చేసి మొత్తం కూడా ఇత్తనం పెట్టే ముందే సాయిల్ వేసిన తర్వాత సీడ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మళ్ళీ 55-60 రోజుల్లో సెకండ్ కోట కింద ఏం చేశారంటే కొకోలి ఎకరానికి 20 కేజీలు, పొడమి 20 కేజీలు, స్టప్ 10 కేజీలు, మెగ్నీషియం 10 కేజీలు, టాప్సిన్ 10 కేజీలు, వీగార్డ్ వచ్చేటప్పటికి 4 కేజీలు మళ్ళీ వేయడం జరిగింది. ఎస్ఎస్ పైన ఏం చేశారంటే అప్పుడు రాక్ స్టారు, ప్రోమైస్ను, జోకా స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత దీని యాక్చువల్లీ పంటకాలం వచ్చేటప్పటికి కంద 180 రోజులు. రెండో కోట అయిన తర్వాత మూడో కోటలో ఏం చేశారంటే మళ్ళీ కొకోలు 20 కేజీలు వేశారు. ఇప్పుడు మీ సేమ్ మన ఏ యాసిటీ ఏదైతే మనం క్యాలెండర్ ప్రకారం వేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ వచ్చారు, సాయిల్ వేశారు. వేసిన తర్వాత ఏమైందంటే పంట ఇప్పుడు ఇవాళ 180 రోజులు అయిపోయింది. పంటకాలం మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ పంట ఎలా ఉంది, దుంప సైజు ఎలా ఉంది, ఈ దిగుబడి అనేటువంటి ఎలా వస్తుందంటే సుదర్శన్ రెడ్డి మాట్లాడి తెలుసుకుందాం. సుదర్శన్ రెడ్డి చెప్పండి. సార్, నా పేరు పుచ్చకాయల సుదర్శన్ రెడ్డి, భద్రాజపాలెం. సార్ గారు చెప్పినట్టు ఈ ప్రోడక్ట్ అన్ని వాడాము. వాడినందుకు రిజల్ట్ ఇలా ఉంది. కందగడ్డ వచ్చేసి 6 కేజీలు అవుతుంది. కాకపోతే ఇది ప్రోడక్ట్ అనేది 1 సంవత్సరం వాడకూడదు. కంటిన్యూషన్గా 2 సంవత్సరాలు వాడిన తర్వాత 3వ సంవత్సరం రిజల్ట్ అనేది మీకు కంపల్సరీగా ఉంటుంది. దయచేసి ఈ ప్రోడక్ట్ వాడండి. నేను వాడుతున్నాను. ప్రతి ఒక్క రైతు ఇది చూసి ఈ ప్రోడక్ట్ వాడాలని కోరుకుంటున్నాం. మీరు వాడే ప్రోడక్ట్స్ ఏమంటారు సార్? దీన్ని మామూలుగా కొకోలో వాడామండి, జోకా వాడాం, రాక్ స్టార్ వాడాం, అవని, పొడమి, ప్రతి ప్రోడక్ట్ వాడాము. కంద రిజల్ట్ అయితే బాగుంది. అలాగే పసుపు రిజల్ట్ కూడా బాగుంది. సరే, కందగా కాదు పసుపు కూడా ఇదే క్యాలెండర్ ఫాలో అవుతున్నారు. మనం ఓఎన్బి బుక్లో ఏది క్యాలెండర్ ప్రకారంగా మనం ఇచ్చామో ఆ క్యాలెండర్ బుక్ చదువుకుంటూ ఆ క్యాలెండర్ ఫాలోఅప్ చేసుకుంటూ కూడా ఏ టైంకి ఏ మందులు వాడాలి, ఏ టైంకి ఏ సాయిల్ వేసుకోవాలి, పైన ఏ విధంగా స్ప్రే చేయాలి మొత్తం దాన్ని ఫాలో అయ్యారు. ఫాలో అయిన ప్రకారం ఈ విధంగా ఇవాళ కంద చూసినట్టయితే ఈయన అనుకునే దిగుబడి అసలు మీరు ఎంత అనుకుంటారు సార్? ఎకరానికి 90 పుట్ల వరకు రావచ్చు అని అనుకుంటున్నాం. ఇది వాడకముందు ఎన్ని పుట్లు వస్తుంది సార్ కంద? మామూలుగా యావరేజ్గా అయితే 60 కాడికి అయ్యేది. యావరేజ్గా అయితే 60 పుట్లు వస్తారు ఇది వాడకముందు. వాడిన తర్వాత 90 పుట్లు అంటే ఎకరానికి 30 పుట్లు పెరగొచ్చు అంటున్నాడు ఈయన. 20 నుంచి 30 పెరగచ్చు. 20 నుంచి 30 పెరగచ్చు అంటున్నాడు సార్ ఈయన. దుంప తవ్వినా కూడా ఏ దుంప చూసినా కూడా 5 నుంచి 6 కేజీలు వస్తుంది దుంప. ఇదే విధంగా వస్తాయంటే ఇది అనుకున్న 90 పుట్లు కూడా 100% కూడా దిగుబడి 100% సాధించవచ్చు. దీనివల్ల మీరు రైతులకి పక్క రైతులు చెప్తారు సార్? మీరు ఏమన్నా? చెప్తాం సార్, ఈ ప్రోడక్ట్ వాడండి బాగుంటుందని. ఆ రైతులు కూడా పక్క రైతులు కూడా అడుగుతున్నారు ఏం వాడుతున్నావు ఏంటని. ప్రతి ప్రోడక్ట్ చెప్తున్నాము. ఓకే, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి మేము వాడతామని చెప్పి 4 రైతులు అడిగారు. ఓకే, సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు పక్క రైతులు ఉంటారు కదా, పక్క విలేజ్ రైతులు ఉంటారు కదా, ఆ తోటి రైతులు మీరు సలహాలు ఇవ్వాలంటే మీ పేరు, మీ విలేజ్ ఒకసారి చెప్పండి సార్. నా పేరు పుచ్చకాయల సుదర్శన్ రెడ్డి, భద్రాజపాలెం, తోటలూరు మండలం, కృష్ణా డిస్టిక్. ఫోన్ నెంబర్ చెప్పండి సార్. 9494766683. ఎవరన్నా రైతులు ఎవరన్నా కూడా దీనికోసం అడిగి తెలుసుకోవాలంటే సుదర్శన్ రెడ్డి గారు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే కనుక ఈయన వాడిని ఏ మందులు వాడారు, ఏ సాయిల్ ఏం వేస్తారంటే మీకు క్లియర్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఇదే విధంగా సుదర్శన్ రెడ్డి గారు చెప్పడానికి ఫాలో అవ్వండి. ఆయన ఫోన్ చేసి తెలుసుకుని ప్రతి రైతు కూడా 70 నుంచి 80 క్వింటాలు దిగుబడి తీసుకుని మంచి లాభాలు పొందుతారని కంపల్సరీ ఆశిస్తున్నాం మేము. సుదర్శన్ రెడ్డి అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి సార్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడటం జరిగింది. దానివల్ల కంద పశువు గానికి మాకు చాలా బాగా బెనిఫిట్ కలిగింది. ధన్యవాదాలు రాజశేఖర రెడ్డి సార్ గారికి. కొకోలి కొకోలి పవర్ఫుల్, కొకోలి పవర్ఫుల్.